నా పక్కన ఇటు లెఫ్ట్ సైడ్ నా పెద్ద పెద్ద లైట్లు కనిపిస్తున్నాయి కదా, అరే చెట్లు అడ్డమైనవి. నాగ్పూర్ లో ఎయిర్పోర్ట్ ఉంది కదా, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎయిర్పోర్ట్. అదిగో ఏరోప్లేన్ పోతుంది. ఎలా ఉంది? దూల తీరిందా ఎండలో? ఎండలో లిఫ్ట్ ఇవ్వట్లేదు ఇక్కడ. ఎవడో ఒకటి మాన్ మొత్తం ఉన్నోడు ఎవడో ఒకటి ఇస్తాడులే కానీ ఈ నేను దొంగకోళ్ళకి పట్టేటోడు తిరిగి కనబడుతున్నా. ఏందో దొంగకోళ్ళు పట్టేటోడు చూసినట్టు వస్తున్నారు అందరూ. హై గైస్, గుడ్ మార్నింగ్. జామ్ ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఉన్న జామ్ అనే ఏరియాలో ఉన్నాము. నైట్ అయితే ఇదే పెట్రోల్ బంక్ లో స్టే చేసాము. మీరు ఆల్రెడీ చూసారు కదా, నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది. మేము వచ్చిన 10 నిమిషాలకి వర్షం అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ మేము వచ్చే దారిలో ఆ నైట్ టైం ఎక్కడైతే వర్షం పడలేదు, మా దేవుడి దయ అనుకోవచ్చు. ఇక్కడ రీచ్ అయిన 10 నిమిషాలకి అయితే వర్షం ఫుల్ పడ్డది, విపచ్చంగా పడ్డది వర్షము. అయితే మేము నైట్ ఇక్కడ స్టే చేద్దాం అనుకున్నాం. సైకిల్ అయితే లోపల పట్టేసాము. అయితే ఈ అన్న వాళ్ళు వర్షం పడగానే మమ్మల్ని ఏమన్నారంటే వాళ్ళ రూమ్ అయితే ఇచ్చారు, రూమ్ లో పడుకోమని చెప్పి నైట్ అయితే రూమ్ లో అయితే స్టే చేసాము. అయితే ఈ జామ్ పెట్రోల్ బంక్ నుంచి నాగ్పూర్ వరకు మనకి 65 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. 65 కిలోమీటర్స్ అంటే మనమైతే ఆల్మోస్ట్ వెళ్ళిపోతాము. రోజు మనం 65, 70, 75 వరకు అయితే కొడతాము. నిన్న నైటే మనమైతే 93 కిలోమీటర్స్ వచ్చాము. 93 కిలోమీటర్స్ వచ్చాము ఈ పెట్రోల్ బంక్ వరకు. ఎక్కడి నుంచి అంటే చంద్రాపూర్ లో ఉన్న మహంకాళి మందిర్ నుంచి డైరెక్ట్ ఇక్కడ వరకు ఈ పెట్రోల్ బంక్ వరకు 93 కిలోమీటర్స్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాతాడు. కొంచెం మాటలు తడబడుతున్నాయి, కొంచెం జలబయ్యేటట్టుంది. అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు తాగుతున్నాం కదా. మహారాష్ట్ర నీళ్ళు ఎంత తాగుతా ఉన్నా కూడా దాహం అనేది తీరట్లేదు. ఓకే, మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిదాం. కరెక్ట్ గా టైం వచ్చేసి 6:11 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఎంత జల్దీకి వెళ్తే అంత జల్దీగా అయితే మనం అక్కడ రీచ్ అవుతాము. ఇప్పుడు కొంచెం వెదర్ అనేది కూడా కొంచెం చల్లగా ఉంది, ఎండ కూడా లేదు కాబట్టి మేము తొందరగా అయితే స్టార్ట్ అవుతున్నాం. ఓకే, అదే పెట్రోల్ పంపు. బాయ్ బాయ్ జామ్. మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఆ అన్న వాళ్ళని అయితే కలుద్దాం మనము ఈ జాంబ్ ఏరియాకి. మహారాష్ట్ర క్యాపిటల్ వచ్చేసి ముంబై, సెకండ్ వచ్చేసి నాగ్పూర్. చాలా పెద్ద సిటీ నాగ్పూర్. ముంబై కూడా చాలా పెద్ద సిటీ. ముంబై వచ్చేసి మొత్తం కోస్టల్ ఏరియా, సముద్రానికి ఆనుకొని ఉంటది కదా, కోస్టల్ ఏరియా, పెద్ద సిటీ. అయితే మనకి నాగ్పూర్ లో కూడా మెట్రో ఉంది. మన హైదరాబాద్ లో మెట్రో లా ఉందో నాగ్పూర్ లో కూడా మెట్రో ఉంది. గ్రీన్ లైన్, బ్లూ లైన్, రెడ్ లైన్, సేమ్ మన హైదరాబాద్ లెక్కే. ఇంకా ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఫ్రెండ్స్ నాగ్పూర్. మనం జల్దీ అయితే వెళ్ళిపోతాము అక్కడికి. ముందు బోర్డు కనిపిస్తుంది, కొంచెం దూరంలో ఉంది. ఏమేమి పేర్లు ఉన్నాయో చూద్దాము. బుట్టిపూరి 35, వర్ధాన్ 37. బోర్డు మీద AH-43 అని ఉంది. ఇది వచ్చేసి నేషనల్ హైవే 43 అని తెలుసు నాకు. ఇది AH అంటే ఏందో నాకైతే అస్సలు తెలియదు బ్రో. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, AH ఫుల్ ఫామ్ ఏందో. నేషనల్ హైవే 43 అని నాకు తెలుసు ఈ రోడ్డు నాగ్పూర్ వరకు. మరి అక్కడ AH-43 అని ఉంది. తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఆ ఫుల్ ఫామ్. ఢిల్లీ వచ్చేసి 1014 కిలోమీటర్లు ఉంది. నాగ్పూర్ వచ్చేసి 44 కిలోమీటర్లు. ఇదే రూట్ స్ట్రైట్ గా పోతే ఢిల్లీ వెళ్తాము. అయితే మనం ఏంటంటే ప్రయాగ్రాజ్ నుంచి రైట్ తీసుకొని మనం వారణాసి వెళ్తాం 120 కిలోమీటర్స్. మళ్ళీ వారణాసి మీదుగా అయోధ్య వచ్చేసి ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు అయ్యే ఒక 370 కిలోమీటర్స్ ప్లస్ అవుతున్నాయి. అలా అయోధ్య మీదుగా లక్నో, ఆగ్రా నుంచి ఢిల్లీ అయితే వెళ్తాము. రోడ్ సైడ్ చూడండి, ఇవన్నీ బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా. ఇవి వచ్చేసి ఎదురు బొంగులు పైన డామర్ క్లాత్ ఉంటది. ఆ డామర్ క్లాత్ కట్టేసి ఇలా రోడ్ సైడ్ అయితే యాక్సిడెంట్ అయినప్పుడు క్రాస్ ఇటు పక్కకు పడకుండా అయితే ఇలా రోడ్ సైడ్ అయితే పెట్టడం జరిగింది. నేనేమో చూసి పైపులు అనుకున్నా, పైపులు కాదు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎదురు బొంగుల మీద డామర్ క్లాత్ కట్టేసి పైనుంచి డామర్ పూసేస్తారు. టోల్ గేట్ 500 మీటర్స్. ఇది వచ్చేసి మనకి ఈ రోజు ఫస్ట్ టోల్ గేట్. ఇది ఆల్ ఓవర్ గా మనం రైడింగ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇప్పటి వరకు 8వ టోల్ గేట్. ఈ రోజు అయితే ఫస్ట్ వన్. మహారాష్ట్రలో వచ్చేసి ఇది 5వది. అంటే మనం మహారాష్ట్ర స్టేట్ ఎప్పుడు క్రాస్ అయ్యామో అప్పటి నుంచి ఇది వచ్చేసి 5వ టోల్ గేటు. 200-300 కిలోమీటర్లకే ఇన్ని టోల్ గేట్లు పెట్టారు. బాగానే డబ్బులు అయితే గుంజుతున్నారు మహారాష్ట్ర స్టేట్ వాళ్ళు రోడ్డు డిపార్ట్మెంట్ మీద. మార్నింగ్ టిఫిన్ అయితే తింటున్నాము టోల్ గేట్ దగ్గర. ప్రస్తుతం అయితే ఈ ప్లేట్ ఉంది కదా, ఇది వచ్చేసి ప్లేట్లో 2 వస్తాయి. మన దగ్గర వచ్చేసి ప్లేట్కి 4 వస్తాయి. 30 రూపాయలు ఉంటుంది. ఇది ఒక బోండా, ఈ ఒక్క బోండాని ఇక్కడ 20 రూపాయలు. ఇవి 2 కలిపి 40 రూపాయలు. నేనైతే 4 బోండాలు కలిపి 80 రూపాయలు పెట్టి తీసుకున్నాను. దీనికి చట్నీ ఉండదు,
చోలే అని చెప్పి మనకి తెలుసు కదా, బఠానీలతో ఉంటది. ఇది సాంబార్ టైపు, దీంతో అయితే తినాలి. ఇప్పుడు మేము ఇది వచ్చేసి ప్లేట్ కదా, 2 ప్లేట్లు తీసుకున్నాం కాబట్టి 2 చోలే చట్నీలు అయితే వచ్చినాయి మాకు. 4 బోండాలు కలిపి 80 రూపాయలు. ఒక్క బోండా 20 రూపాయలు ఫ్రెండ్స్, ఒక్క బోండా 20 రూపాయలు. ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంది ఇటైతే. రాజు బ్రదర్ కూడా అలాగే తీసుకుంటూ 4 బోండాలు, నేను కూడా 4 తీసుకున్నా. ఎందుకంటే మనం గట్టిగా తింటేనే మనం సైకిల్ తొక్కగలుగుతాము. వెళ్లే దారిలో మాకు ఇది కనిపించింది, అడవి కుందేలు. పాపం మీద బండో గట్లేదో తగిలింది కావచ్చు, పాపం చనిపోయింది. ఇది నేషనల్ హైవే కదా, ఏదో తగిలింది కావచ్చు పాపం. మన పక్కనే అయితే ట్రైన్ పోతుంది. నాగ్పూర్ నుంచి ఎడిపోతుందో తెలియదు కానీ మంచి స్పీడ్ లో పోతుంది ట్రైన్. ఇటు అందరూ రాంగ్ రూట్ లోనే వస్తున్నారు, చూశారు కదా. ఇప్పుడు ఒక రాంగ్ రూట్ లో ఒక బండి పోయింది. మొన్న కూడా ఇలాగే రోడ్ సైడ్ నా ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ కి యువతలే సైకిల్ పెట్టి ఆగున్న పెట్రోల్ పంప్ కి కలవరి చర్చికి మధ్యలో కరెక్ట్ 6:30 ఆ టయానికి వాడు డైరెక్ట్ రాంగ్ రూట్ లో డివైడర్ క్రాస్ చేసి వచ్చి గుద్దేసిండు రాజు బ్రో సైకిల్ ని. అందరూ రాంగ్ రూట్ లో వస్తున్నారు. నాగ్పూర్ వచ్చేసాము. నాగ్పూర్ కి ఇంకా 20 కిలోమీటర్లు ఉందనగానే ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయింది. అసలు మామూలు ట్రాఫిక్ కాదు, ఫుల్ సౌండ్ పొల్యూషన్, ఫుల్ ట్రాఫిక్. మనమైతే నాగ్పూర్ సిటీ లోపలికైతే ఎంటర్ అవ్వట్లే. దీనికి వచ్చేసి 2 ఔటర్ రింగ్ రోడ్లు అయితే ఉన్నాయి నాగ్పూర్ కి. ప్రయాగ్రాజ్ హైవే అయితే ఎక్కబోతున్నాము. నాగ్పూర్ నుంచి డైరెక్ట్ ప్రయాగ్రాజ్ వరకు అయితే వెళ్తుంది ఆ హైవే. ప్లస్ ఇంకోటి ఏంటంటే మిడిల్ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. ఆ మిడిల్ ఔటర్ రింగ్ రోడ్ అయితే మనమైతే టచ్ అవ్వము. బయట ఉన్న ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి మనమైతే వెళ్ళిపోతాము. నా పక్కన ఇటు లెఫ్ట్ సైడ్ నా పెద్ద పెద్ద లైట్లు కనిపిస్తున్నాయి కదా, అరే చెట్లు అడ్డమైనవి. నాగ్పూర్ క్రికెట్ స్టేడియం ఇప్పుడు కనిపిస్తుంది. నాగ్పూర్ క్రికెట్ స్టేడియం, పెద్ద పెద్ద లైట్లు. సిటీ లోపల పోకుండా ఇదే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసి డైరెక్ట్ జబల్పూర్ రూట్ అయితే వెళ్తున్నాము. వయా జబల్పూర్, రాయ్పూర్, ప్రయాగ్రాజ్. అయితే సెకండ్ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కుతున్నాము. ఫస్ట్ వచ్చేసి మంచిర్యాల ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ చేసాము. ఇది వచ్చేసి నాగ్పూర్ ఔటర్ రింగ్ రోడ్డు. నాగ్పూర్ బైపాస్, వారణాసి, జబల్పూర్, రాయ్పూర్ ఇక్కడ బోర్డు మీద చూసారు కదా. ఇలా మనము చుట్టూ తిరిగి ఆ హైవే మీదకి ఎక్కాలి. ఇప్పుడు నేను చూపించిన కదా హైవే, ఆ హైవే మీద ఎక్కి జబల్పూర్ రూట్ కి అయితే టచ్ అవుతుంది. జబల్పూర్, రాయ్పూర్ ఈ 2 మధ్యప్రదేశ్ అయితే ఉంది. మనము రేపు వచ్చేసి రేపటి వ్లాగ్ లో మనము మహారాష్ట్ర క్రాస్ చేసుకుని ఎంపీ మధ్యప్రదేశ్ లో అయితే అడుగు పెడతాం. మధ్యప్రదేశ్ స్ట్రెచ్ అంతా వస్తుంది నా గెస్సింగ్ ప్రకారం ఒక 500+ కిలోమీటర్స్ ఉంటుంది. యూపీ ఎంటర్ అవ్వగానే ఒక 60-70 కిలోమీటర్లకే మనకి ప్రయాగ్రాజ్ సిటీ అనేది వస్తుంది. అది ఎక్స్ప్లోర్ చేద్దాం. చుట్టూ తిరగాలి, చుట్టూతా తిరిగి పైకి ఎక్కాలి. పెద్ద సిటీ నాగ్పూర్ అనేది. హైవే మీద టచ్ అయ్యాం, కొంచెమే ఉంది సర్కిల్, డైరెక్ట్ పైకి వచ్చేసాం. నేను ఒక చేత్తు ఎక్కిస్తున్న పైన సైకిల్ అస్సలు కదలట్లే, మొత్తం ఎత్తు కదా. ఓకే, కరెక్ట్ అయినా మనము జబల్పూర్ హైవే. రోడ్డు సైడ్ వచ్చేసి ఇలా వాటర్ టిన్ లో పెట్టుకుని వాటర్ అయితే సేల్ అయితే చేస్తున్నారు. నేను అడగగానే అన్న నాకైతే వాటర్ బాటిల్ ఇప్పించిండు. నేనైతే వాటర్ తాగాను, మినరల్ వాటరే. ఎన్నిసార్లు మహారాష్ట్ర వాటర్ తాగినా దాహం తీరట్లే. మినరల్ వాటర్ తాగితేనే కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. ఆ బాటిల్ మొత్తం అమ్ముతే వాళ్ళకి 40 రూపీస్ వస్తుందంట ఫ్రెండ్స్. కారు వాళ్ళు, బస్సు వాళ్ళు, లారీ వాళ్ళు అందరూ ఆగి బాటిల్ టిన్నులు నింపుకొని అయితే పోతారంట. ఈ రోజుకి మనకి సెకండ్ టోల్ గేట్. ఓవరాల్ గా మనము తెలంగాణ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి ఇది 9వ టోల్ గేట్ మన రైడ్ లో. ఇది వచ్చేసి మన 11వ రోజు సైకిల్ రైడింగ్. ఎన్ని టోల్ గేట్లు మనం క్రాస్ చేయాల్సి వస్తుందో. ఇంకోటి ఏంటంటే మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అదే డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటే ఎన్ని డబ్బులు గుంజేటోళ్ళం మన దగ్గర నుంచి వీళ్ళు కూడా సైకిల్ మీద. ఓకే, సక్సెస్ఫుల్లీ ఈ టోల్ గేట్ కూడా క్రాస్ చేసేసాము. ఈ రోజుకి సెకండ్ టోల్ గేట్. రాజు బ్రో హాయ్, బాయ్ భయ్యా, బాయ్ బాయ్. ఓకే, అన్న వాళ్ళు మనకి ఇందాక వాటర్ ఇచ్చారు. వాళ్ళ చిన్న బ్రదర్ అంట. మళ్ళీ టిన్నులు తీసుకెళ్తాడు, అయిపోయిన టిన్నులు పెట్టేసి మళ్ళీ నింపుకున్న టిన్నులు అయితే తీసుకెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ హైవే మినీ రెస్టారెంట్ ఉంది కదా, ఇక్కడ మనం మధ్యాహ్నం భోజనం అయితే చేద్దాం ఫ్రెండ్స్. బాగా ఆకలి అవుతుంది, సైకిల్ దొక్కి అలసిపోయాం. నాగ్పూర్ లో ఎయిర్పోర్ట్ ఉంది కదా, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎయిర్పోర్ట్. అదిగో ఏరోప్లేన్ పోతుంది. ఇది ఏ ఏరోప్లేన్? ఇది ఇండిగో కావచ్చు. ఇండిగోనేనా, కనిపించట్లేదు సరిగా.
ఇండిగో 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 ఇండిగోనే ఫ్రెండ్స్, అది బ్లూ అండ్ వైట్ ఉంది కదా ఇండిగో. ఇప్పుడు నాగ్పూర్ లో ల్యాండ్ అవుతుంది ఆ ఏరోప్లేన్. చెట్టు నీడి కింద అయితే కూర్చున్నాము, ఎండ మాత్రం దంచి కొడుతుంది. ఇది నాగ్పూర్ బైపాస్ కదా. అయితే ఇడికి రాగానే మా వాటర్ బాటిల్, స్టీల్ వాటర్ బాటిల్ మిస్ అయింది. ఇందాక ఆడ హైవే రెస్టారెంట్ లో మేము భోజనం చేసాం కదా మధ్యాహ్నము, ఆడ మర్చిపోయాము. రాజు బ్రో అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. నేనైతే చెట్టు నీడి కింద అయితే ఉన్నా. రాజు బ్రో సైకిల్ ఈడే ఉంది. తనైతే ఒక అన్న బండి లిఫ్ట్ తీసుకొని వెళ్ళిండు. నా సైకిల్ కూడా ఈడే ఉంది. ఇప్పుడే తను కాల్ చేసిండు, బాటిల్ ఆడే ఉందంట, మళ్ళీ రిటర్న్ అయితే వస్తాడు. ఇక్కడే మహా అంటే ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. టోల్గేట్ దగ్గర కదా, టోల్గేట్ బోర్డు ఆల్రెడీ కనబడుతుంది. 3 కిలోమీటర్స్ వెళ్తుంది. తాతగారు చూడండి మంచి రంజులో సైకిల్ దొక్కుంటూ వస్తాడు. రామ్ రామ్ దాదాజీ. రామ్ రామ్. రాజు బ్రదర్ వస్తాడు బండి మీద, ఎవరో అన్న లిఫ్ట్ తీసుకొని. వాటర్ బాటిల్ తన చేతిలోనే ఉంది, వచ్చేసిండు. థ్యాంక్స్ అన్న. ఆడే ఉందా బ్రో బాటిల్? ఎలా ఉంది? దూల తీరిందా ఎండలో? పొడవు లిఫ్ట్ ఇవ్వట్లేదు ఇక్కడ. ఎవడో ఒకటి మాన్ మొత్తం ఉన్నోడు ఎవడో ఒకటి ఇస్తాడులే కానీ ఈ నేను దొంగకోళ్ళకి పట్టేటోడు తిరిగి కనబడుతున్నా. ఏందో దొంగకోళ్ళు పట్టేటోడు చూసినాడు వస్తున్నారు అందరు. బాటిల్ నింపినవా? అక్కడే నింపినవా? ఇదే బ్రో బాటిల్, ఆడే మర్చిపోయిన వచ్చినాం. దీనికి ఎండాకాలం కదా, ఏమనుకోండి, సాక్షి తొడిగిచ్చినాం. కొంచెం తడుపుకుంటే చల్లగుంటదని చెప్పి. ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి. ఇలా నాగ్పూర్ హైవే మీదుగా మనము వెళ్తా ఉంటే హైవే పక్కకే మంచిగా ఇక్కడ పూల మొక్కలు అయితే అమ్ముతున్నారు. మనమైతే సేవ్ ది ట్రీస్ సేవ్ ది నేచర్ అని చెప్పి ఒక కాస్ మీద మనమైతే ఆల్ ఓవర్ ఇండియా సైకిల్ రైడ్ చేస్తున్నాం కదా, సైకిల్ అవేర్నెస్ లాగా. ప్రస్తుతానికైతే హైవే మీద పూల మొక్కలు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని గులాబీ పూల మొక్కలే. మా చెల్లికి అయితే గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. రీసెంట్లీ మేము ఒక 1.5 మంత్ బ్యాక్ అయితే గులాబీ పూలు తీసుకొచ్చి మా డాబా పైన అయితే నాటినాం. గులాబీ పూలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ప్లస్ చెట్లు చాలా ఉన్నాయి. మనమేమో ఈ తీసుకెళ్లి ఎక్కడైనా నాటుదామంటేనేమో వీటికేమో రోజు నీళ్లు పోయాలి. ఇక్కడ మందారపు చెట్లు ఉన్నాయి. మందారపు చెట్లు, ఇదిగో సపోటా చెట్టు కనిపిస్తుంది కదా, సపోటా చెట్టు. ఇంకా షో చెట్లు, ఇంట్లో నాటుకోవడానికి చెట్లు చాలా ఉన్నాయి. ఈ రోడ్ సైడ్ నాటితే వీటికి నీళ్లు పోస్తా ఉండాలి. నీళ్లు పోయకపోతే మళ్ళీ చనిపోతాయని చెప్పి ఇవైతే కొనట్లే. కానీ చెట్లు మాత్రం సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. మనకి ఇప్పుడు హైదరాబాద్ లో ఒక పార్క్ ఓపెన్ అయ్యింది. దగ్గర ఒక 600+ చెట్లు ఉన్నాయంట ఆడ. పూల మొక్కలు ప్రతి ఒక్క రకాలు, ఎక్కడెక్కడ వేరే దేశాల నుంచి కూడా తెచ్చినాయి. అది కూడా ఒకసారి వెళ్ళి మనమైతే విజిట్ అయితే చేద్దాము. ఆ వీడియో కూడా నేను తీస్తాను. కానీ ఇక్కడైతే ఏకదమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు అయితే. సూపర్ బాగుంది కదా. ఒక మంచి ఇల్లు కట్టుకొని ఇంటి నిండా ఇలాంటి పూల మొక్కలతో, షో చెట్లతో ఇంటి నిండా నింపుకోవాలి. స్వచ్ఛమైన గాలిని అయితే ఇస్తాయి ఈ మొక్కలు. మనకి ఎలాంటి పొల్యూషన్ ఉండదు, కలుషితం ఉండదు, చాలా మంచిగా ఉంటది. మీరు కూడా ఇంట్లో అయితే ఒక పూల మొక్క నాటుకోండి. మీరున్న ప్రదేశంలో రోజు వాటి నీళ్లు పోయండి. హ్యాపీగా మనకైతే అది ఆక్సిజన్ అయితే అందిస్తుంది. ఇక్కడ మందార మొగ్గ ఇప్పుడైతే పూస్తుంది, కనిపిస్తుంది కదా, భలేగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ పరదా అవతల కూడా ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. బాబా అన్న వాళ్ళైతే చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది. ఇక్కడ పూర్ సిటీ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కనిపిస్తుందా? ఇటు నుంచి మొత్తం సిటీనే, ఇటు నుంచి ఇదంతా సిటీనే. సన్సెట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అవుతుంది. మేము ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం కాబట్టి అన్ని పెద్ద కంపెనీలు అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు కరెక్ట్ గా సెంటర్ లో ఒక గ్లోబ్ లెక్క కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఒక పెద్ద పురాతనమైన మ్యూజియం, హాస్పిటల్ అది. హైవే మీద HP పెట్రోల్ పంప్ దగ్గర అయితే నేను స్టే అడిగాను. అన్న వాళ్ళు అయితే ఒక మాట మీద ఇచ్చారు. స్టే వచ్చేసి మనకి ఇక్కడే మంచి లైట్ అయితే ఉంది, చల్లటి గాలి అయితే వస్తుంది. సైకిల్ వచ్చేసి లోపల పార్క్ చేసేద్దాము. ఫుల్ సెక్యూర్ అంటే ఇక్కడ అన్న అయితే డైరెక్ట్ గా చూపించేసిండు. మనకి పక్కనే వాటర్ అయితే ఉంది. ఇక్కడ చూసారు కనిపిస్తుంది కదా, పక్కనే వాటర్ ఉంది. చుట్టూ కంపెనీ లారీలు అయితే ఉన్నాయి. ఫుల్ సెక్యూర్ అంట. నా సైకిల్ అయితే తీసుకొద్దాం, లోపల పెడదాము. సైకిల్ వచ్చేసి నేను ఆడబెట్టిన, అన్న వాళ్ళని పర్మిషన్ తీసుకున్నా కదా, ఇక్కడ పెట్టిన. పెట్రోల్ పంప్ కూడా చాలా పెద్ద పెట్రోల్ పంపు. మనము నిన్ననే స్టే చేసింది కూడా
చాలా పెద్ద పెట్రోల్ పంపు. సైకిల్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నా. రాజుబ్రో కూడా పెట్టేసిండు ఆడ. మన రాముడు అన్ని లారీలే ఉన్నాయి ఇక్కడ. నేను గూగుల్ మ్యాప్ లో చూసినప్పుడు కూడా గూగుల్లో కూడా అన్ని లారీలే కనిపిస్తున్నాయి. రాజుబ్రో గేట్ 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 ఈ గేట్ కొంచెం పట్టుకో. ఓకే, నా సైకిల్ వస్తుందో రాదు లోపలికి. పక్కన అంతా లగేజ్ ఉంది. ఇదేమో చిన్న సందు. ఎవరో లారీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేశారు. 1 మినిట్. ఓకే, అదో పట్టేస్తుంది. ఏదో పట్టేస్తుంది. ఓకే, మన సైకిల్ అయితే వచ్చేసింది. చూసారు కదా చిన్న సందు. సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేసేసా. చాలా మంచి ప్లేస్ అయితే ఇవాళ దొరికింది. ప్రశాంతంగా ఈ రోజు నైట్ మనం పడుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.